ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు వీక్షించున్నటువంటి ప్రియ బిడ్డలైన మీకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, దీవెనలు అందిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి అక్టోబర్ మాసం అంతా కూడా దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి నవంబరు మొట్టమొదటి దినము 1 తారీఖున మరి యొక్క పరిశుద్ధ ఆదివారపు ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన మనం చేసుకుందాం. మా ప్రియ పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము మీరు మా కొరకు ఏర్పరిచినటువంటి దినము, మీ పునరుద్ధాన దినము ప్రభా. ఇదిగోనైనా మీ పరిశుద్ధ దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ పరిశుద్ధ దినాన్న నవంబరు నెల మొట్టమొదటి ఆదివారము 1వ తారీఖు ప్రభా, మీ బలను సమీపించేటువంటి సమయాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ అయా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా ప్రియ పరిశుద్ధ ఆత్మదేవుడా మాతో మీరుండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా ఆధ్యాత్మికమైన జీవితాలకు కావలసినటువంటి మాటలు మీరుగా దయచేయమని ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నాతోనూ మాతోనూ మా అందరితోనూ మాట్లాడి మమ్మల్ని ఆత్మీయముగా బలపరచమని నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించులాగున సహాయమును దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కృత నిబంధన గ్రంథం నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఈ దినము ధ్యాన భాగముగా ధ్యానించాలని ఆశపడుచున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి ఈ లేఖన భాగాన్ని మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ద్వారా మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు వారు ఆయన కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత, అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం మనకి మత్తయి సువార్తికుడు రాశాడు. ఈ 8వ అధ్యాయము ఆయన సేవ ప్రారంభంలో జరిగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ఆ విషయాలను, ఆశ్చర్య కార్యాలను, స్వస్థత కార్యాలను మత్తయి సువార్తికుడు మన కొరకు రాసి ఉంచున్నారు. ఆయన కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు యేసు ప్రభు వారు మానవాళిగా, దైవ మానవుడిగా ఈ లోకంలో ఆయన జీవిస్తూ దైవరాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఈ కొండ మీద ప్రసంగం ఈ 3 అధ్యాయాలు ముగించిన తర్వాత 8వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత కపెర్నహూములో చేసినటువంటి ఒక అద్భుత కార్యాన్ని మత్తయి సువార్తికుడు మన కొరకు రాసి ఉంచున్నాడు. ఆయన ప్రభు యొక్క పరిచర్యలో చాలాసార్లు అనేక మందిని ఆయన మెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు సమూహాన్ని లేదంటే గుంపులను ఆయన మెచ్చుకున్నాడు. కొంతమంది వ్యక్తులైనటువంటి వారిని వ్యక్తిగతంగా, పర్సనల్గా ఆయన మెచ్చుకున్నటువంటి సందర్భాలు బైబిల్లో మనకు కనబడచ్చు. కనుక ప్రభు చేత మెప్పు పొందడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి అనుభవము. అది మనందరికీ ఒక మాదిరి. మనం కూడా ప్రభు యొక్క మెప్పును పొందవలసినటువంటి వారమే ఉన్నాము. ప్రభు మెచ్చుకున్నటువంటి ఏ విషయాలు ఆయన మెచ్చుకుంటాడు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన అనేక మందిని మెచ్చుకున్నాడు వారికి ఉన్నటువంటి వారు చేసినటువంటి కొన్ని కార్యములు బట్టి. ప్రాముఖ్యంగా ఆయన మెచ్చుకున్నటువంటి సందర్భాలు మనం బైబిల్లో చూస్తే అనేకమైనవి. అనేకమైనటువంటి వాటిల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేన్ని బట్టి ఆయన మనుషులను మెచ్చుకున్నాడు అంటే వారిలో ఉన్నటువంటి విశ్వాసమును గురించినటువంటి విషయమే అధికమైనటువంటి ప్రాధాన్యత మనము చూడవలసినటువంటి వారమై ఉన్నాం. కొన్నిసార్లు ఆ క్రియలను బట్టి కూడా ఆయన మెచ్చుకున్నాడు. కానీ ఆ క్రియలు కూడా దేని వలన వచ్చినటువంటివి అంటే విశ్వాసం వలన వచ్చినటువంటి క్రియలే. కాబట్టి వారు చేసినటువంటి పనులను బట్టి ఆయన మెచ్చుకున్న ఆ క్రియలలో, ఆ పనులలో కూడా విశ్వాసమును బట్టే వారు చేసినారు. కాబట్టి ప్రభు ఎప్పుడైనా ఎవరినైనా మెచ్చుకున్నప్పుడు మనము ప్రాథమికముగా అవగాహన కలిగి జీవించవలసినటువంటిది ఏంటంటే, ఆయన విశ్వాసమును బట్టే ఆయన అందరినీ కూడా మెచ్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఈ భాగంలో ప్రభువు మెచ్చేటువంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రాథమికమైనటువంటి సత్యము
మనకి ఈ వాక్యం ద్వారా బోధించబడుతుంది. కనుక ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ భాగానికి ఇవ్వబడినటువంటి టైటిల్ ప్రభు మెప్పు పొందిన శతాధిపతి. ప్రభు మెప్పు పొందిన శతాధిపతి. ఈ భాగంలో శతాధిపతిని ప్రభు మెచ్చుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. నేను గత వారంలో కూడా, అనగా గత సమయంలో దేవుని వాక్యాన్ని చెప్పినటువంటి సందర్భంలో కూడా నేను లూకాసు వార్త 7వ అధ్యాయము లో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీని గురించి యేసుప్రభువు వారు ఏ విధంగా ఆమెను మెచ్చుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను మీకు దేవుని వాక్యం ద్వారా అందించినాను. అదే సిరీస్లో మరొక భాగాన్ని కూడా నేను మీకు అందించాలని ఆశపడుచున్నాను. కనుక ప్రభువు ఇక్కడ మెచ్చుకున్నటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు ప్రత్యేకంగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి 13వ వచనంలో శతాధిపతిని గురించినటువంటి విషయాలు జ్ఞాపకం చేశారు. ఈ శతాధిపతి మనకు తెలుసు, రోమా అధిపతిగా ఉన్నాడు. శత అంటే 100 మందికి పైగా అతను అధికారం కలిగినటువంటి వాడు, లేదంటే అధిపతి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఈ శతాధిపతి అయినటువంటి ఈయన ప్రభువుని గురించినటువంటి అనేకమైనటువంటి మాటలు విని ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాడుగా కనబడుచున్నాడు. అయితే తన దాసుడు స్వస్థత కొరకు ప్రభు దగ్గరికి ఈ శతాధిపతి వచ్చినట్లుగా మనం వస్తున్నాం. కనుక దేవుడు పంపినటువంటి దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈయనే అనేటువంటి విషయము శతాధిపతికి అర్థమైనట్లుగా ఈ భాగంలో మనం చూడవచ్చు. ఎందుకనంటే ఇక్కడ యేసు ప్రభు వారిని శతాధిపతి ఏ విధంగా చూస్తున్నాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక అన్యుడైనటువంటి వాడు, ఒక రోమీయుడైనటువంటి వాడు, ఒక శతాధిపతి అయినటువంటి వాడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ద్వారా ఒక మేలు కోరుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే తనకు ప్రభునందు ఏ విధమైనటువంటి విశ్వాసం ఉన్నదో మనకి అర్థమవుతుంది. ఒక శతాధిపతి అనేటువంటి వాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి ఏమనుకుని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినాడు అంటే, ఈయన నిజమైనటువంటి దేవుని కుమారుడు అనేటువంటి విషయం శతాధిపతి నమ్మినాడు కాబట్టే ఈ శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక తన నమ్మకానికి తను ఎవరిని నమ్మినాడు అంటే సాక్షాత్తు దైవ కుమారుడైనటువంటి దేవుని పంపినటువంటి కుమారుడైనటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆయన దైవ కుమారుడిగా ఈ శతాధిపతి నమ్మినాడు కాబట్టి, అంతేకాకుండా ఈయన సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దైవ కుమారుడు అనేటువంటి విషయం తాను నమ్మగలిగినాడు కాబట్టే ప్రభు దగ్గరికి వచ్చి తను సహాయం చేయమని అడిగినాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. బైబిల్లో లేదు అంటే క్రైస్తవంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం నమ్మిక ఉంచాలి. మన నమ్మకము తప్పైతే మన విశ్వాసం కూడా తప్పు అవుతుందంట. మన విశ్వాసము నిజమైతే మన నమ్మిక నిజమైతే మన విశ్వాసము కూడా నిజమైనటువంటిది. కనుక ఎవరిని నమ్ముతున్నాము అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి. ఇక్కడ ఎవరిని నమ్మి శతాధిపతి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినాడు అంటే యేసుప్రభు వారిని దైవ కుమారుడిగా లోకరక్షకుడిగా తను నమ్మినాడు కాబట్టి తన నమ్మకము ఒమ్ము కాలేదు. ఆ నమ్మకము తన విశ్వాసములోనికి నడిపించింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక మన నమ్మకము తప్పైతే మన విశ్వాసం కూడా తప్పవుతుంది. కనుక మనం ఎవరిని నమ్ముతున్నాము? యేసుప్రభు వారిని మనం నమ్ముతున్నామా, లేదంటే చాలాసార్లు లోకములోను మనుషుల్లోనూ నమ్ముతున్నామా? ఒకవేళ లోకాన్ని మనుషులైనటువంటి వారిని మనం నమ్మితే వారి మీద మన విశ్వాసం కూడా తప్పవచ్చు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం. తప్పవచ్చు కాదు, అది తప్పే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం. కనుక మన నమ్మకం సరైనదైతే, మన నమ్మకం నిజమైనదైతే మన విశ్వాసము కూడా నిజమైనదే. ఆ విషయము ఇక్కడ శతాధిపతి బాగా అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక శతాధిపతి ద్వారా ఒక గొప్ప అద్భుతాన్ని జరిగింది. శతాధిపతి దేవుని యందు నమ్మిక ఉంచినాడు, దేవుని కుమారుడి యందు నమ్మిక ఉంచినాడు. కనుక ఆ నమ్మకంలో నుండి విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసమే ఒక అద్భుతమైనటువంటి గొప్ప కార్యాన్ని జరిగించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది అంటే, తన శతాధిపతి యొక్క దాసుడు అతడు రోగి అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో కూడా ఈ భాగం రాయబడి ఉన్నది. అక్కడ లూకాసు వార్తికుడు ఏమన్నాడంటే, అతడు రోగి అయి ఉండి చావ సిద్ధమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మనం విశ్వాసము ద్వారా ఒక అద్భుతమైనటువంటి కార్యము జరిగించడానికి ఆ దేవుడు మనలను
ఏర్పరచుకుంటాడు, ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము మర్చిపోకూడదు. కనుక ఇక్కడ శతాధిపతి ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యమును దేవుడు జరిగించినాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాం. కనుక ఈ యొక్క లేఖన భాగంలో 5వ వచనం నుండి 13వ వచనంలో వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శతాధిపతి అభ్యర్థన. ఈ శతాధిపతి యేసు ప్రభు వారిని ఒక రిక్వెస్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. 8వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ అది కనబడుతుంది. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. కనుక ఇక్కడ శతాధిపతి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి యేసుప్రభు వారిని ఏమని అడుగుతున్నాడు అంటే, అయ్యా ప్రభువా, నా పనివాడు లేదంటే నా దాసుడు అతడు పక్షవాయువు గలవాడితో బాధపడుచున్నాడు, అతడు ఇంటిలోనే పడి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అనగా ఈ శతాధిపతి యేసుప్రభు వారి దగ్గరికి ఒక అభ్యర్థనను, ఒక రిక్వెస్ట్ను తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఏం కనబడుతుందంటే, ఇక్కడ శతాధిపతి ఒక గొప్ప అవసరతలో ఉన్నటువంటి వాడిగా మనకు కనబడుచున్నాడు. కనుక ఒక అవసరతను బట్టి యేసు ప్రభు వారి దగ్గరికి ఇతడు వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. రెండోదిగా ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ దాసుని పట్ల, శతాధిపతికి దాసుని పట్ల ఉన్నటువంటి ప్రేమ కూడా మనకి ఇక్కడ కనబడుచున్నది. అనగా తన దగ్గర పనిచేసేటువంటి వారి పట్ల తను ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని బిడ్డలారా, ఇతరుల పట్ల మనము సరైనటువంటి యాటిట్యూడ్, మనము ఇతరుల పట్ల ఒక బాధ్యతను కలిగినటువంటి వారుగా మనము కలిగి జీవించాలి. ఇది క్రైస్తవ లక్షణం. చాలామంది ఇతరుల పట్ల సరైనటువంటి యాటిట్యూడ్ ప్రవర్తించరు. మన కుటుంబంలో ఉన్నటువంటి మన బిడ్డలను ప్రేమించినటువంటి రీతిగా, లేదంటే మన బంధువులను ప్రేమించినటువంటి వారి రీతిగా, లేదు అంటే మనకిష్టమైనటువంటి వారిని ప్రేమించినటువంటి రీతిగా, మనకు కావలసినటువంటి వారితో మనము సంతోషించినటువంటి రీతిగా, అనగా మన అనేటువంటి దానిలో ఒక సంకుచితమైనటువంటి భావం కనబడుచున్నది. కానీ ఇక్కడ శతాధిపతి ఇతరుల పట్ల తను ఎలాంటి బాధ్యతను నెరవేర్చబడాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడుగా, ఒక మంచి బాధ్యత కలిగినటువంటి శతాధిపతిగా ఇక్కడ మనకి కనబడుచున్నాడు. కనుక తన దగ్గరే పనిచేసేవాడే కదా, అది ఏమైపోతే నాకెందుకులే అన్నటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి స్వభావం తనలో లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తన దాసుని యొక్క అవసరత తన అవసరతగా భావించినాడు. అంత గొప్ప మనసు ఇక్కడ శతాధిపతిలో మనం చూస్తున్నాం. ఇతరుల అవసరతలో ఉన్నప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాము అనేటువంటిదే నీ క్రైస్తవ జీవితం మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాం. ఒక క్రైస్తవుడిగా ఇతరుల పట్ల నీ బాధ్యత, ఇతరుల పట్ల నీ యాటిట్యూడు అది సరైనటువంటిది కాకపోతే నువ్వు ఎలా స్పందిస్తున్నావు అనేటువంటి విషయము, నువ్వు సరైన రీతిగా ఇతరుల పట్ల మనం స్పందించలేకపోయినట్లయితే అది సరైన క్రైస్తవం కాదు, నీకు వాక్యము అర్థము కాలేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం. ఇంకో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ శతాధిపతి కూడా యేసు ప్రభు వారి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, తన దాసుడు అతడు రోగి అయి ఉన్నాడు కాబట్టే, ఆ అవసరత ఉన్నది కాబట్టే అతడు క్రీస్తు దగ్గరికి వచ్చాడు. కనుక ఇది మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఇతరులు ఆ అవసరతలో ఉన్నటువంటి వారిని మనము క్రీస్తు యొద్దకు నడిపించడానికి వారి అవసరత ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అనగా నీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా ఒక అవసరతలో ఉన్నటువంటి వారి దగ్గరికి నువ్వు వెళ్ళి వారికి క్రీస్తుని గురించినటువంటి విషయాలు నువ్వు చెప్పగలిగినప్పుడు, ఆ క్రీస్తుని గురించినటువంటి అవసరత వారికి కావాలి కాబట్టి వారు తప్పకుండా వారి అవసరత తీరాలి కాబట్టి వారు క్రీస్తు వద్దకు రావడానికి సహాయపడుతుంది. కనుక అవసరతలో ఉన్నటువంటి వారి పట్ల నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఒక ఆత్మను నీవు దేవుని సన్నిధిలో నడిపించడంలో నీలో నిర్లక్ష్యం కనబడుతున్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమే ఉన్నాం. క్రీస్తు వద్దకు అవసరతలో ఉన్నటువంటి వారిని క్రీస్తు దగ్గరికి నడిపించడం అనేటువంటిది ఒక క్రైస్తవుడిగా మనకు ఒక బాధ్యతను దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనకి అందిస్తున్నాడు. చాలామంది ఈ బాధ్యతలను విస్మరించేటువంటి వారుగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. చాలామంది అవసరతలో ఉన్నటువంటి వారు,
వారి దగ్గరికి మనం వెళ్ళాం, వారి దగ్గరతో మనం మాట్లాడడం, అయ్యా మీ అవసరతలు తీర్చడానికి యేసు ప్రభువు వారు ఉన్నారు అనేటువంటి విషయం, వారి అవసరతను బట్టి వారిని దేవుని యొద్దకు నడిపించగలిగినటువంటి ఆ స్థితి ఉన్నప్పటికీ దానిని మనం చేయడానికి ఇష్టపడలేకపోతున్నాము. అందుకనే ప్రభువు మనలను మెచ్చుకోవడం లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమే ఉన్నాం. ఎందుకంటే అవసరతలో ఉన్నటువంటి వారు క్రీస్తు యొద్దకు నడిపించేటువంటి భాగ్యాన్ని ఆ యొక్క అవకాశం ద్వారా దేవుడు మనకి కలిగిస్తున్నాడు కదా, అది మనం గుర్తించుకోవలసినటువంటి వారేమో ఉన్నారు. ఎందుకంటే ఎవరి అవసరతలైనా దేవుడు తీరుస్తాడు, ఎవరి అవసరతలైనా దేవుడు తీరుస్తాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం అందరికీ తెలిసినటువంటి మాట కదా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, క్రైస్తవులారా అంటున్నాడా? సమస్త జనులారా అంటున్నాడు అంటే అందరికీ ఆహ్వానిస్తున్నాడు. ఆయన అందరూ కూడా క్రీస్తు వద్దకు రావాలని, ఆయన దగ్గరికి రావాలని ఆయన పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి. కనుక ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే వారి అవసరతలు ఏమై ఉన్నదో మనం గుర్తెరిగి ఆ అవసరతలను తీర్చగలిగినటువంటి దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం వారికి మనం చెప్పి వారిని క్రీస్తు వద్దకు నడిపించగలిగినట్లయితే అది ఎంత గొప్ప భాగ్యము, నీ క్రైస్తవ జీవితము ఎంతో గొప్పగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఇక్కడ శతాధిపతి ఒక అభ్యర్థనను యేసు ప్రభువారి దగ్గరికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సమాజంలో చాలామంది సహాయము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. రోగములతో బాధపడుచున్నటువంటి వారు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులైనటువంటి వాటితో ఇబ్బంది పడుచున్నటువంటి వారు ఉన్నారు. కుటుంబంలో కలహాలతో బాధపడుచున్నటువంటి వారు ఉన్నారు. వారికి ప్రభువు అవసరము. వారికి స్వస్థపరచడంలోను, వారి ఆర్థిక ఇబ్బందులు తీర్చడంలోను, వారి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు తీర్చడంలోను, వారి ఉద్యోగాల్లో ఉన్నటువంటి సమస్యల్లోను అవి తీర్చడంలో ప్రభు ఎప్పుడు కూడా ముందుంటాడు. కానీ మనం చేయవలసింది ఏంటంటే వారిని దేవుని యొద్దకు, క్రీస్తు యొద్దకు మనం నడిపించవలసినటువంటి అవసరత ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఇక రెండో భాగంలోకి వద్దాం. రెండో భాగంలో మరలా మనం మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రెండో భాగంలో మీకు జ్ఞాపకం చేస్తున్నా. రెండో భాగంలోనికి వద్దాం. రెండో భాగంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువు శతాధిపతికి ఇచ్చినటువంటి సమాధానమును గురించినటువంటి విషయం ఇక్కడ మనకు కనపడుతుంది. నేను ఈ మాట కూడా మీకు చదివి వినిపిస్తాను. 7వ వచనం, యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా. కనుక మొదటి భాగంలో శతాధిపతి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి తన అభ్యర్థనను, తన రిక్వెస్ట్ని యేసు ప్రభువారికి చెప్పినాడు. అయ్యా, నా దాసుడు రోగిగా ఉన్నాడు, అతడు చావ సిద్ధమై ఉన్నాడు అనేటువంటి విషయం లోకాసు వార్తికుడు చెప్తాడు. కనుక నీవు వచ్చి నా దాసుని స్వస్థపరచమని తనకున్నటువంటి అభ్యర్థనను యేసు ప్రభువారు తీసుకుని వచ్చినప్పుడు ఆ 7వ వచనంలో యేసు ప్రభువారు ఆ యొక్క అభ్యర్థనకు ఆయన జవాబిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా తన వద్దకు వచ్చిన వారి పట్ల ప్రభు ఎలాంటి యాటిట్యూడ్ ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ మనకు చాలా చక్కగా కనబడుతుంది. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసేటువంటి దేవుడు కాదు. తను నమ్మినటువంటి వారిని ఎన్నడూ కూడా ఆయన దూరంగా పెట్టేటువంటి వాడు కాదు. తన దగ్గరకు వచ్చి అడుగు వారిని ఆయన ఎన్నడూ కూడా వదులుకోడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అవసరతలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా త్రోసివేసేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఆయన దగ్గరకు వచ్చేటటువంటి వారికి ఆయన అభయమునిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారికి ఆయన నమ్మకాన్ని కలిగిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారికి ఆయన వాగ్దానాలు ఇస్తాడు. మనం ఎవరైనా సరే ఇతరులైనటువంటి వారిని దేవుని దగ్గరికి నడిపించినప్పుడు దేవుడు వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు వారికి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. వారికి వాగ్దానాలు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. వారికి నమ్మకం కలిగించడానికి దేవుడు ప్రయత్నం చేస్తుంటాడు. వారికి అభయాన్ని కలిగించడానికి దేవుడు సహాయపడతాడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే మనము ప్రభు దగ్గరికి వారిని నడిపించగలిగితే ప్రభువు వారిని చూసుకుంటాడు, వారికి సహాయం చేస్తాడు. మనం తీసుకెళ్ళిన వారిని ఎవరిని కూడా, మనం దేవుని దగ్గరికి నడిపించినటువంటి వారిని ఎవరిని కూడా దేవుడు త్రోసివేయడు. దేవుడు వారికి కూడా వాగ్దానాలు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనము గమనించవలసినటువంటి వారమే ఉన్నాము. కనుక దేవుని దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయడు అనేటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా ఎగ్జాంపుల్స్ మనకి కనబడుచున్నాయి. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. అవసరతలో ఉన్నటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు
అవసరతలో ఉన్నటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చాలా చక్కగా స్పందిస్తాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ నేను మీకు జ్ఞాపకం చేసిన, ఒకవేళ నీ అవసరత ఏమై ఉన్నదో, ఇఫ్ వీ నీడ్ సాల్వేషన్, ఒకవేళ మనకు రక్షణ అవసరమైతే, మనకు రక్షణ ఎప్పుడు అవసరం అవుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనము పాపులము అనేటువంటి విషయాన్ని మనకు అర్థమైనప్పుడు, నేను పాపము నుండి నేను విడిపించడానికి నాకు ఒక రక్షకుడు కావాలి అనేటువంటి ఆలోచన నీ జీవితంలోనికి వచ్చినప్పుడు, ఆ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని ప్రభువా, నాకు రక్షణ కావాలి ప్రభువా అని ఒకవేళ నువ్వు అడగగలిగినట్లయితే ఆయన నీకు మొట్టమొదటిగా రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ అవసరత ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారు తమ అవసరత ఏమిటో అనేటువంటి విషయంలో ఒక అవగాహన కలిగి ఉండాలి. చాలాసార్లు ఈ భౌతికమైనటువంటి అవసరతల నిమిత్తమే దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారుగా ఉన్నారు. భౌతికమైనటువంటి అవసరతలతో దేవుని దగ్గరికి వచ్చిన మొట్టమొదటిగా దేవుడు వారికి అవగాహన కలిగించాలనేటువంటి ఆశపడుచున్నది ఏంటంటే, వారి పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అన్నటువంటి ఆ విషయం వాళ్ళకి అర్థం చేయాలని ఆశపడుతారు. ఆయన ఎవరు అంటే ఆయన రక్షకుడు, ఆయన రక్షణ ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయము. కనుక మనము దేవుని అడగడంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మనం దేని గురించి ప్రభుని అడగాలంటే రక్షణను గురించినటువంటి రక్షణను గురించే మనం ప్రభుని అడగాలి. ఎందుకంటే అది నీ అవసరతము, అది నా అవసరం. నా అవసరం ఏంటంటే నేను పాపిని, నాకు రక్షణ కావాలి. కనుక ఆ రక్షణ ఇవ్వగలిగింది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక మొట్టమొదటిగా మనం ప్రభువుని అడగాలి అంటే, మనకి ఏదైనా అవసరత ఉన్నది అంటే, ప్రభువుని మనం అభ్యర్థన చేయాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, దేవా నేను పాపిని, నాకు రక్షణ కావాలి అనేటువంటి విషయాన్ని మనము దేవుని అడగాలి. అందుకనే రక్షణ అడిగినప్పుడు దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ రక్షణను గురించినటువంటి వాగ్దానం ఏం చేస్తున్నాడు అంటే, మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే, లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండెను. కనుక రక్షణకు ద్వారము, ఇక్కడ ఒక దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీ అవసరత ఏంటంటే నీకు రక్షణ కావాలి, నీ రక్షణను దేవుణ్ణి అడగాలి. నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, నేనే ద్వారమును అంటున్నాడు. నా ద్వారా తప్ప ఎవరునూ దేవుని దగ్గరికి చేరలేరు. నేనే రక్షణ అనుగ్రహించగలిగినటువంటి వాడిని, నేనే రక్షణనిచ్చేటువంటి వాడిని. నా ద్వారానే ఎవడైనా లోపలికి ప్రవేశించిన వాడు రక్షించబడిన వాడే. అనగా నీ అవసరత ఏంటంటే నీకు రక్షణ కావాలి. ఆ రక్షణ ఇచ్చేవాడు యేసు ప్రభువారు. ఆయన రక్షణ ఇవ్వడానికి సిలువలో నీ కొరకు నా కొరకు మరణించినారు. మన అవసరత ఏంటో తెలుసా? మన అవసరత ఏదో ఉద్యోగం మాత్రమే కాదు. మన అవసరత ఏంటో తెలుసా? మనకేదో అప్పులు ఉన్నాయి, అవి తీరటమే కాదు. మన అవసరత ఏంటో తెలుసా? మనకేదో కుటుంబంలో బాధలు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, అవే కాదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది మనము పాపులము. మనం దేవుని దగ్గరికి వచ్చి మనం అడగవలసింది అంటే, దేవా పాపినైన నన్ను నువ్వు కరుణించి నాకు రక్షణ దయచే ప్రభు అని నువ్వు అడగలిగినప్పుడు ఆయన నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? నేనే ద్వారమును, నా తప్ప రక్షణ లేదు. నా దగ్గరికి వచ్చిన వారందరినీ రక్షించిన తర్వాతే నేను లోపలికి పంపిస్తాను, వారు లోపలికి బయటకు ప్రవేశించుదురు అనేటువంటి ఆ వాగ్దానం. కనుక దేవుని దగ్గరికి వచ్చిన వారిని దేవుడు ఎన్నడూ కూడా వదిలిపెట్టడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం గమనించాలి. రెండవ బాటను నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇఫ్ వీ నీడ్ హీలింగ్, ఒకవేళ నీకు స్వస్థత కావాలని నువ్వు ఆశపడినట్లయితే నిన్ను దేవుడు కూడా, గాడ్ విల్ హీల్ యూ, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక సందర్భాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుచున్నాను. మార్క్స్ వార్తలో అనుకుంటాను. మార్క్స్ వార్త మొట్టమొదటి అధ్యాయంలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తు కలిగినటువంటి వాడు యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి ఎలాంటి చక్కటి అభ్యర్థన చేసినాడో ఈ వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తుంది. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40వ వచనంలో ఈ మాట మనకి రాయబడి ఉంది. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పి. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి ఎగ్జాంపుల్!
ఎంతటి చక్కటి ఎగ్జాంపుల్. ఒక కుష్ఠరోగి అయినటువంటి వాడు, సమాజంలో వెలువేయబడినటువంటి వాడు. ఆనాటి కాలంలో కుష్ఠరోగులు ఎవరిని కూడా ఊళ్ళోకి రానిచ్చేటువంటి వారు కాదు. కానీ అలాంటి వారు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు వారిని చూసి పారిపోలేదండి. వారిని చూసి పారిపోలేదు. అతనిని కనికరపడినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడికి వచ్చి అతడు ఏమి అభ్యర్థన చేసినాడంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి. అప్పుడు యేసుప్రభు వారు ఎలాంటి ఆ వాగ్దానాన్ని అతనికి ఇచ్చినాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము, నువ్వు శుద్ధుడు కమ్ము. దేవుని బిడ్డలారా, మన అవసరత దేవుని దగ్గర ఎలాంటిదైనా సరే అది దేవుని దగ్గరికి వచ్చి మనం అడిగినప్పుడు ఆయన మనల్ని కూడా త్రోసివేయడండి. ఇక్కడ ఈ కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఇలా ఏమని అడుగుతున్నాడు, ఎంత చక్కగా అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమన్నప్పుడు ఆ మాట ప్రభు నాకు మెచ్చింది. అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యేసు ప్రభువారు ఆ కుష్ఠవ్యాధికి వాగ్దానం చేస్తున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడి కమ్ము, నువ్వు ఆశించినటువంటి రీతిగానే నీకు జరుగుతుంది. దేవుని బిడ్డలారా, నీ అవసరత ఏంటి? ఉదయకాల సమయం నువ్వు ఎలాంటి అవసరతలో ఉన్నావో ఒకసారి దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర చెప్పు. నీకు ఇష్టమైతే ప్రభువా నా జీవితంలో ఇది జరిగించు ప్రభువా అని నువ్వు దేవుని దగ్గర అడుగు. దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. అందుకనే యోహాను తన పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనబడుచున్నది కదా. ఆయన ఎలాంటి శుద్ధీకరణ ఇస్తాడు, కేవలము ఆ భౌతిక సంబంధమైనటువంటి ఆ యొక్క రోగమును బట్టే కాదు, కానీ అంతేకాకుండా ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా కూడా మనము ఈ మాట జ్ఞాపకం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారమును మనమును వెలుగులో నడుచులాగున మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు ఆ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అనగా నేను పాపి అనేటువంటి విషయం నువ్వు గ్రహించగలిగినట్లయితే, అన్యోన్య సహవాస గలవారమే ఆయనతో జీవించాలి అని నువ్వు ఆశపడినట్లయితే, మొదట మనం చేయవలసింది ఏంటంటే, దేవా నేను పాపిని, ఇదిగో నా పాపము నుండి నన్ను శుద్ధీకరించు ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడు ఆయన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. కనుక దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం అడగవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా సాల్వేషన్ గురించి అడగాలి, రక్షణ గురించి అడగాలి. రెండవదిగా మనకున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి స్వస్థతను గురించి మనం అడగాలి. మూడవదిగా మన జీవితంలో మనకు కావలసినటువంటి గైడెన్స్, నడిపింపు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుణ్ణి మనం అడగాలి. ఇఫ్ యూ నీడ్ గైడెన్స్, నీకు నడిపింపు కావాలా, నీకు మార్గదర్శకము కావాలా, అయితే జీవితంలో నువ్వు తప్పిపోతున్నటువంటి వాడుగా నువ్వు ఉన్నావా, నువ్వు వెళ్ళవలసినటువంటి దారులు నువ్వు వెళ్ళలేకపోతున్నావా, లేదంటే నీ ముందున్నటువంటి నీ జీవితము ఒక కన్ఫ్యూజ్గా నీకు ఉన్నదా, ఒక అస్పష్టమైనటువంటి రీతిగా నీకు కనబడుచున్నదా నీ జీవితము? కొన్నిసార్లు మన జీవితాల్లో పరిస్థితులను బట్టి ఏం చేయాలో మనకు తెలియనటువంటి వారు, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, అనేకమైనటువంటి అనుమానాలు మన జీవితంలో కలుస్తాయి. అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితాన్ని ఏం చెయ్యాలో, ఎలా ఏ దారిలో వెళ్ళాలో మనకు తెలియనటువంటి పరిస్థితులు మన జీవితంలో కనబడచ్చు. అలాంటి సమయంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, ఎలాంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఎలాంటి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడంటే, నిన్ను నడిపించువాడును నేనే అని దేవుని వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాం. మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా. 32వ కీర్తన 8వ వచనంలో, నీకు ఉపదేశం చేసి నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధించుదును. దేవునికి స్తోత్రం కలుగును. నీ జీవితము క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు, నీ జీవితము నువ్వు అనేకమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, ఒకవేళ వివాహం చేయాలి, పెళ్లి చేయాలనుకున్నప్పుడు అనేకమైనటువంటి సంబంధాలు వస్తే ఏ వివాహం చేయాలి, ఎలా చేయాలి అని నువ్వు కన్ఫ్యూజన్ అయినట్లయితే, నీకు మరొక మార్గం లేదు. నువ్వు యేసు ప్రభువు దగ్గరికి రా, నువ్వు ప్రభువుని అడుగు. నీ వివాహంలో, నీ బిడ్డల వివాహంలో ఆయన నీకు ఒక మార్గాన్ని నీకు ఇస్తాడు. లేదంటే నువ్వు ఇల్లు కట్టుకోవాలనో, లేదంటే ఉద్యోగం కొరకో, లేదంటే అప్పుల కొరకో నువ్వు ప్రయాసపడుతున్నావేమో, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావో, అయ్యో ఈ భారం ఎలా నేను మొయ్యాలి, ఈ అప్పులు ఎలా తీరతాయని ఒకవేళ నీవు కన్ఫ్యూజన్లో ఉన్నావేమో, నువ్వు ఇరుకును పడ్డావేమో, అయితే దేవుడు వాక్యము నీకు ఏమని వాగ్దానం చేసిందంటే, ఆయన నీకు ఉపదేశం చేసి నువ్వు ఎలా వెళ్ళాలో ఆయన నీకు నడిపించేటువంటి మార్గాన్ని ఆయన తన చేయి పట్టి నిన్ను నడిపిస్తాడని దేవుడు నీకు వాగ్దానం చేస్తాడు. ఇంకో మాట ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ నీ అవసరత నువ్వు ఫలించలేకపోతున్నావా, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఫలించలేకపోతున్నా, ఇఫ్ యు నీడ్ ఫ్రూట్ఫుల్నెస్, నీకు ఫలభరితమైనటువంటి జీవితం నీకు కావాలా, ఆ ఫలభరితమైనటువంటి జీవితాన్ని కూడా నువ్వు కావాలి అన్నప్పుడు అది కూడా యేసు ప్రభువారే నీ జీవితంలో నీకు అనుగ్రహించగలుగుతారు. ఒకసారి సువార్తలో మనం యోహాను సువార్త 7వ అధ్యాయం
యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను, నా ఇష్టమును నెరవేర్చుకునటానికి నేను రాలేదు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనము గ్రహించవలసినటువంటి వారము. నా ఇష్టమును నెరవేర్చుకునటానికి నేను రాను కదండి. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను అనేటువంటి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. 6వ అధ్యాయం, అది 7వ అధ్యాయంలో ఇంకొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొని వాళ్ళను. ఎవడైనాను సరే నీకు దప్పిక వేస్తుందా, నీకు దాహం వేస్తుందా, నీ దాహం తీరాలంటే నేను తప్ప నీకు మరొకరు లేరు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీలో నుండి ఆ సమయం లేదు, నేను ముగించబోచున్నాను, నీలో నుండి ఆ జీవ జలములు ప్రవహించాలి అని, నీలో ఆ సమృద్ధి అనేటువంటి జీవము బయటికి రావాలి అంటే దానికి కూడా ఆయనే కారణము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది. జీవితంలో 6వదిగా నేను 4వదిగా 5వదిగా నేను జ్ఞాపకం చేస్తున్నా, ఇఫ్ యు నీడ్ విక్టరీ, నీకు విజయం కావాలా, ఆ విజయమునిచ్చేది కూడా యేసు ప్రభువారే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక ఇక్కడ శతాధిపతి ఆయన నా సమస్యలను లేదంటే నా దాసుని స్వస్థపరచగలిగినటువంటి ఆ ప్రభు అనేటువంటి విషయం తనకు అర్థమైనది కాబట్టి ఈ మాట ఆ ప్రభు దగ్గరికి వచ్చి ఆ ప్రభు నుండి ఒక మంచి తన వాగ్దానాన్ని పొందినట్లుగా మనం చేస్తున్నాం. 3వ భాగంలోనికి వద్దాం. శతాధిపతి విశ్వాసాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ ఏం చేసినాడు శతాధిపతి అంటే విశ్వాసాన్ని ప్రదర్శించినాడు. విశ్వాసానికి కావలసినటువంటి 3 ముఖ్యమైనటువంటి పనులు ఇక్కడ శతాధిపతి చేసినాడు. విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి లేదంటే విశ్వాసాన్ని ప్రదర్శించడానికి ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు ఇక్కడ శతాధిపతి చేసినట్లుగా మనం చూస్తాం. ద మ్యాన్ అడ్మిషన్ ఆఫ్ హిజ్ అన్వర్ది, అనగా ఈ శతాధిపతి తన యొక్క నిస్సహాయతను ఆ ప్రభు దగ్గర తెలిపినట్లుగా మనం చూస్తున్నటువంటి వారుగా ఉన్నాం కదండి. తను నిస్సహాయుడుగా, నాకు ఏ విధమైనటువంటి మెరిట్ లేదు, నేను చేతకానున్నటువంటి వాడిని కదా, అందుకని ఏమంటున్నాడు, నేను పాత్రుడను కాను. ప్రభు ఏమన్నాడంటే పద నేను స్వస్థపరుస్తాను, వెళ్దాము పద అన్నప్పుడు అతడు చెప్పినటువంటి మాట అంటే, అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. తన యొక్క అన్వర్దినెస్, తన యొక్క నిస్సహాయతను తను అక్కడ తెలియచేస్తున్నాడు. ఇది విశ్వాసమును సంపాదించుకోవడంలో మనకు కావలసినటువంటి మొట్టమొదటి మెట్టిది. విశ్వాసములో మనం ఎదగడానికి కావలసినటువంటి మొట్టమొదటి మెట్టిది. మనం గర్వముగాను, మనం అతిశయముగాను, లేదు అంటే మనం ఏదో విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ఏదో చేయడం కాదు. మన విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చి మనం చెప్పవలసిందంటే, అయ్యా నేను నిస్సహాయుడు, నా వల్ల అయ్యే పని కాదు, ఐఆమ్ అన్వర్ది, అయ్యా నీవు మాత్రమే సహాయము చేయగలిగినటువంటి వాడు అన్నటువంటి ఆ సత్యాన్ని మనము ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అది విశ్వాసంలో మొట్టమొదటిది. దేవా నేను పాపిని ప్రభా, నాకు నీ రక్షణ కావాలి ప్రభా అని మనం ప్రభునికి, అయా నేను రక్షణ పొందడానికి నేను ఏమీ చేసుకోలేను, నా నీతి కానీ నా క్రియలు కానీ నాకున్నది ఏది నన్ను రక్షించలేదు, కేవలము నీవు మాత్రమే నన్ను రక్షిస్తావు అన్నటువంటి ఆ నిస్సహాయతను మనం ప్రభు సన్నిధిలో చెప్పడానికే విశ్వాసంలో మొట్టమొదటి మెట్టు. మనం చాలాసార్లు మనకున్న వాటిని బట్టి మనం గర్విస్తాం, కానీ వాటిని బట్టి కూడా మనం గర్వించడానికి ఏమీ లేదండి. వీఆర్ అన్వర్ది బిఫోర్ ద గాడ్. దేవుని ఎదుట మనము నిస్సహాయులుగా నిలబడినప్పుడు ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాం. రెండవ, విశ్వాసంలో ఉన్నటువంటి మరో ప్రాముఖ్యం అంటే ద మ్యాన్ అనగా ఈ శతాధిపతి ఏం చేసినాడంటే ఆ గ్రేట్ ఫెయిత్ అనగా గొప్ప విశ్వాసాన్ని కలిగినటువంటి ఒక మాటను చెప్పినాడు. ఏమంటాడు తెలుసా, అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను, కానీ ఒక్క మాట నీవు సెలవిస్తే చాలు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. ఒక్క మాట చెబితే చాలు, నువ్వు ఒక్క మాట చెబితే చాలు, ఇదిగో నా దాసుడు స్వస్థపరుస్తాడు.
విశ్వాసంలో ఉన్నటువంటి రెండవ మెట్టు ఏంటంటే దేవుని వాక్యాన్ని నమ్మడం. దేవుని వాక్యాన్ని నమ్మటమే. దేవుని మాట నా జీవితంలో నాకు విశ్వాసాన్ని కలిగిస్తుంది అనేటువంటి ఆ నమ్మకం నీ జీవితంలో ఉండగలిగినప్పుడు ఆయన మాట చాలు ప్రభు. ఆయన మాట, ఒక్క మాట నాతో ఒక్క మాట చాలు ప్రభా, నా దాసుడు స్వస్థపరుస్తాడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తుంది. విశ్వాసంలో మూడవ మెట్టేంటో తెలుసా? మనము లోబడవలసినటువంటి అవసరత ఉన్నది కదా. ఇక్కడ శతాధిపతి ఏమంటాడంటే 9-10 వచనంలో 9-10 వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అయ్యా నేను కూడా ఒక అధికారమునకు లోబడినటువంటి వాడినే, నేను కూడా లోబడవలసినటువంటి వాడినే. నా కింద పనివారు ఉన్నారు, వారు నాకు లోబడతారు. నేను అధికారిగా ఉన్నాను, కానీ నాకంటే ఇంకొక అధికారి ఉన్నాడు, ఆయనకు నేను లోబడవలసినటువంటి స్థితే. అంటే ఇక్కడ శతాధిపతిలో ఏం కనబడుతుందంటే విశ్వాసానికి కావలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే లోబడే స్థితి, తగ్గించుకునేటువంటి స్థితి. దేవుని ఎదుట మనము తగ్గించుకోవడానికి ఇష్టపడేటువంటి మనసు మనం కలిగినటువంటి వారముగా ఉండాలి. నేను కూడా అధికారినే, కానీ నేను కూడా నా పైన కూడా అధికారులు ఉన్నారు, నేను కూడా ఒకరికి లోబడవలసినటువంటి వాడు. కనుక మనం ఎవరికి లోబడాలి అంటే క్రీస్తుకు మాత్రమే మనం లోబడవలసినటువంటి వారము. దేవుని ఎదుట మనం లోబడటమే విశ్వాసంలో మూడవ మెట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. విశ్వాసాన్ని గురించి 3 మెట్లు నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, మన విశ్వాసం అనేటువంటిది మనం సంపాదించుకోవాలంటే వీఆర్ అన్వర్ది అనేటువంటి విషయాన్ని మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. రెండవదిగా దేవుని మాట, నీ మాట చాలు ప్రభువా, నా దాసుడు స్వస్థపరుస్తాడు అని చెప్పినాడు కాబట్టి రెండవదిగా దేవుని వాక్యాన్ని మీద మనం నమ్మకం ఉంచాలి. మూడవదిగా లోబడే స్థితిని మనం కలిగి జీవించాలి. అలా 3 విషయాలు మన జీవితంలో విశ్వాసానికి సంబంధించిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చివరగా 10వ వచనంలో ఆయన యేసు ప్రభువారు ఒక గొప్ప మాట మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలులోనూ ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు. శతాధిపతిని గూర్చి యేసు ప్రభువారు ఒక గొప్ప సాక్ష్యాన్ని అక్కడ జరిగించినాడు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను ముగిస్తున్నాను. ఈ చివరగా ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ యేసు ప్రభువారు ఒక గొప్ప అద్భుతాన్ని చేసి ఆ శతాధిపతి యొక్క దాసుని ముట్టి స్వస్థపరిచి ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రబలినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మన ద్వారా కూడా ఈ కార్యం చేయడానికి ఆశపడుచున్నాడు. ఒకటి, మనం అవసరతలో ఉన్నటువంటి వారిని ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి. అప్పుడు ప్రభు వారికి సహాయం చేస్తాడు. వారి విశ్వాసాన్ని వారు ప్రదర్శించగలిగినప్పుడు వారి జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. ఇక్కడ శతాధిపతి దాసుడు స్వస్థపరిచినాడు. అంతేకాకుండా ఒక అద్భుతమైనటువంటి కార్యము శతాధిపతి ద్వారా జరిగిన యేసు ప్రభువారు ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నీ విశ్వాసమును బట్టి విశ్వాసురాలను నేను చెప్పుకుంటున్నటువంటి నీ ద్వారా అవసరతలో ఉన్నటువంటి వారికి ఒక గొప్ప కార్యము యేసుక్రీస్తు వారు నీ ద్వారా జరిగించగలిగినప్పుడు అది నీకు మహిమ. అలాంటి విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయమును దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ ఆదివార దినాన్న నీ సన్నిధిలో నీ వాక్యమును విని, నీ వాక్యమును ప్రభా ధ్యానం చేసి పఠించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. శతాధిపతికి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని గురించి, లేదంటే మీరు మెచ్చుకున్నటువంటి విశ్వాసాన్ని గురించి ఈ దినం మేము మాట్లాడుకున్నాం తండ్రి. మమ్మల్ని చూసి మీరు మెచ్చుకుంటున్నారా ప్రభువా? మిమ్మల్ని మెప్పించగలిగినటువంటి విశ్వాసం నాలో ఉన్నదా ప్రభువా? ఇతరులను దేవుని యొద్దకు నడిపించగలిగినటువంటి ఆ స్థితి నాలో ఉన్నదా ప్రభువా? ఒక అద్భుతమైనటువంటి కార్యము శతాధిపతి యొక్క విశ్వాసం వలన జరిగిందే. నేను విశ్వాసినని చెప్పుకుంటున్నాను. అవసరతలో ఉన్నటువంటి వారు నా గృహాల పక్కన, మా ఇంటి పక్కన, మా వాడల్లో అనేక మంది ఉన్నారు. వారిని నీ దగ్గరికి తీసుకుని వచ్చి ప్రభా, ఇదిగోనైనా మీ ద్వారా ఒక గొప్ప అద్భుతాన్ని నేను చేయలేకపోతున్నాను ప్రభా అంటే నాలో విశ్వాస లోపం ఉన్నది ప్రభా. అందుకనే జరగడం లేదు. ఇకనైనా నా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి మీరు నా సహాయం దయచేయమని, ఈ వాక్యంలో ఉన్నటువంటి బిడ్డలను విశ్వాసంలో నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, మరోసారి మా సంఘాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ ఆదివారం దినాన నీ వాక్యం వినడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా సంఘ బిడ్డలు కొంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే సంఘంలో ఉన్న అవసరతలన్నింటినీ కూడా మీరుగా తీర్చండి. మరి ఇంకా మీ చిత్తం కాలేదు కాబట్టి మేము ఇటు రీతిగానే ఈ ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా బిడ్డలు యవనస్తులైనటువంటి వారు చేస్తున్న ప్రయాసలు వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుని మీ ఎదుట ప్రభావ వారిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా నీ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ దినము ప్రభు బలను సమీపించేటువంటి దినము కూడా కాబట్టి ఆ బలను కూడా మేము సమీపించడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా దేవసాయం గారి కొరకు ప్రార్థిస్తున్నాం, వీర్రాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాం, బెన్ని ఎడ్విన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం, జాన్సన్ గారిని బట్టి, రాజు సులోచన గారిని బట్టి, మరియమ్మ గారిని బట్టి, జెస్సీ నెల్సన్ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరు చాలా కాలం నుండి అనారోగ్య కారణాలు బట్టి ఇదిగోనైనా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుచున్నారు కనుక స్వస్థత కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే సిహెచ్ విజయ్ కుమార్ గారు విషా దంపతుల యొక్క 2 నెలల బాబు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆ బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఇంకా ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా సంఘ బిడ్డలు ఎవరైతే ఈ యొక్క వారంలో మరి జన్మదినాలు జరుపుకున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మరి వివాహ దినాలు జరుపుకున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఎవరైతే జరిపించుకున్నారో వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం దయచేయండి. అలాగే మా సంఘ బిడ్డలైన వారు దేశ విదేశాల్లో వారు ఉన్నారు వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. చదువుల నిమిత్తమే వెళ్ళిన వారి కొరకు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు, ఇదిగోనైనా పనుల నిమిత్తమే వెళ్ళిన వారి కొరకు, ఉద్యోగాల నిమిత్తం కొరకు వెళ్ళిన మా ప్రియ బిడ్డలైన వారు దేశాల్లో విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి నీ దీవెన ఆశీర్వాదములు దయచేయమని. అలాగే మరోసారి మా సంఘాన్ని, మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నాడు మాకు దయచేయమని, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనకి ఏకాదశిని తప్పించింది, ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడు నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు సదాకాలం మీ దేవుడు మీకు తోడై ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు సదాకాలము మనకును, మన కుటుంబాలకు, మన సంఘానికి తోడయ్యుండి ఈ పరిస్థితులన్నిటి నుంచి విడుదల దయచేసి మరలా మనమందరము దేవుని సన్నిధిలో కలుసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నవంబర్ నెల మొట్టమొదటి ఆదివారం కాబట్టి మనము ప్రభు బల ఆరాధన క్రమంలోనికి మనము ప్రవేశిద్దాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ కోవిడ్ దినాల్లో మమ్మలను మీరు క్షేమంగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నవంబర్ నెల మొట్టమొదటి ఆదివారము, ఇదిగోనైనా మొట్టమొదటి దినము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ సహవాసంలో మేమందరం కూడా మరి పాలు పంపులు పొందేటువంటి అవకాశాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. మరి మా బిడ్డలైన వారందరూ కూడా మరి ఇట్టి రీతిగా సహవాసంలో పాలు పొందుతున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఎవరైతే సిద్ధపడి మీ ఎదుట వారు కూర్చుని ఉన్నారో ఇదిగోనైనా వారందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ సహవాసాన్ని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట, 2వ అధ్యాయంలో చెప్పినటువంటి ఒక మాట మీ కొరకు నేను చదివించాలని ఆశపడుచున్నాను. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని అపోస్తుడైన పౌలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంది. మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చినటువంటి వారై ఉండగా దేవుడు మనలను అలా విడిచిపెట్టుకోకుండా క్రీస్తు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఇక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తాం. క్రీస్తు ద్వారా మనలను బ్రతికించెను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఎప్పుడైతే మానవుని జీవితంలో పాపం అనేటువంటిది ప్రవేశించిందో, ఆ పాపం అనేటువంటిది దేవుని మానవుని ఎలా దూరపరిచిందో, అప్పుడు మానవుడు తాను ఆత్మీయంగా, అంతేకాకుండా తను ప్రభువు చెప్పినటువంటి రీతిగా, దేవుడు చెప్పినటువంటి రీతిగా ఈ పండు దినమున మీరు నిశ్చయముగా చచ్చిదరన్నట్టుగా వారు ఆత్మీయమైనటువంటి ఆ మరణం, ఇది ఆ మరణాన్ని మనం అట్లా అర్థం చేసుకోవాలి అంటే దేవునికి మానవునికి ఉండవలసినటువంటి ఆ సహజ సంబంధమైనటువంటి ఆ యొక్క సహవాసాన్ని, లేదంటే
ఆ యొక్క ఫెలోషిప్ని మానవుడు పోగొట్టుకోవడమే అది చావుతో ముడిపెట్టబడినటువంటిదిగా మనం చూస్తున్నాం. కనుక ఏ పాపమైతే మానవుణ్ణి దేవుణ్ణి దూరం చేసిందో మరలా యేసుక్రీస్తు ద్వారా అదే సమీపంగా చేసింది అనేటువంటి విషయాన్ని పౌలు చాలాసార్లు మనము ఈ పత్రికలన్నింటిలో ప్రాముఖ్యంగా రోమపత్రికలో కూడా మనకి మాట చాలా స్పష్టంగా చక్కగా వివరిస్తున్నట్లుగా మనం చూస్తాం. కనుక మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా అనేటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏదైతే మానవ జీవితంలో దేవుడు ఆశించినటువంటి నీతి, దేవుడు ఆశించినటువంటి పరిశుద్ధత, దేవుడు ఆశించవలసినటువంటి యథార్థత, దేవుడు ఆశించవలసినటువంటి నిజాయితీ మన జీవితంలో లేవో అప్పుడు మనం చచ్చినటువంటి వారితో సమానము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. క్రైస్తవులుగా జీవిస్తున్నాము కానీ చాలాసార్లు విలువలు లేనటువంటి వారముగా, నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత అనేటువంటివి లేకపోవడం అనేటువంటిది దేవుని వాక్యానుసారముగా మనం అర్థం చేసుకుంటే అది చావుతో మరణము. అయితే మరలా తిరిగి ఇవన్నీ మనం పొందుకోవాలంటే నీ జీవితంలో నీకు నీతి కావాలా, నీ జీవితంలో నీకు యథార్థత కావాలా, నీ జీవితంలో నీకు పరిశుద్ధత కావాలా, నీ జీవితంలో ప్రేమ కావాలా, అవన్నీ కూడా మరలా క్రీస్తు ద్వారా మనం పొందుకునే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అది ఎలా దొరుకుతుందంటే ఇదిగో ప్రభువు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈ రొట్టె యొక్క ద్రాక్షరసము ద్వారా, అనగా ఆయన మన కొరకు ఆయన శరీరమును ఆయన రక్తమును మన కొరకు అనుగ్రహించబడినటువంటి ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపులమైన మనలను నీతివంతులుగా తీర్చేది యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఆయన శరీరము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఇది ఎలా జరుగుతుందంటే నువ్వు నోటితో ఒప్పుకుని, ప్రభా నా కొరకు నువ్వు సిలువలో మరణించినావు, నా కొరకు మీరు రక్తాన్ని కార్చినారు, నా కొరకు మీ శరీరము దెబ్బలతున్నది, కొరడాలతో ఈడ్చబడినది ప్రభా, ఇదిగోనైనా నాగలి వలె అది దున్నబడినది ప్రభా, మా కొరకే మీరు సమర్పించుకున్న మీ సమర్పణలో నుండి మమ్మలను నీతివంతులుగా చేయండి అని మనం దేవుని అడగగలిగినప్పుడు అప్పుడు మరలా తిరిగి మనము బ్రతికిన వారముగా, క్రీస్తుతో పాటు బ్రతికిన వారముగా మనం ఉంటాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తారు. అటువంటి పోగొట్టుకున్నటువంటి క్రైస్తవ సంబంధమైనటువంటి ఆ సుగుణాలన్నీ కూడా మరలా క్రీస్తు ద్వారా మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయమును దయచేయను కనుక మన కొరకు రొట్టె ద్రాక్షరసము సిద్ధపడి ఉన్నది. దాని కొరకు మనము ప్రార్థన ద్వారా ఈ యొక్క మనం ఇది ప్రారంభించుకుందాం. రొట్టెని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడం చెప్పాను కాబట్టి ఈ రొట్టె కొరకు మనం ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా దీనిని మనం తీసుకుందాం. మా ప్రియ పరిశుద్ధుడా, ఇదిగో నేను మా కొరకు మీరు ఇచ్చినటువంటి మీ యొక్క శరీరమును బట్టి ఆ శరీరం అనేటువంటి రొట్టెకి సాదృశ్యంగా మేము తీసుకుంటున్నాం కాబట్టి ప్రభా, ఇదేదో ప్రభా మా చేతులు చేసుకున్నదో, లేదంటే ఇదేదో ప్రభా మేము ఎగతాళిగానో లేదంటే మరొక రీతిగానో ప్రభా ఏ రీతిగా తీసుకుంటున్నామో వారి మనసాక్షికి తెలుసు ప్రభా ఇదిగోనైనా అలాంటి వారము కాకుండా ఒకే మనసు కలిగిన వారమే, ఆ మనసు క్రీస్తు మనసు కలిగిన వారమే మేము దీనిని తీసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. మీరు మాకు అనుగ్రహించబడిన మీ శరీరమును బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకిరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయుడని యేసు ప్రభువు వారు చెప్పినటువంటి రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ రొట్టెను మనం అందరం కలిసి ప్రార్థనాపూర్వకముగా తీసుకుందాము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయుడని చెప్పాను. ద్రాక్షరసం కొరకు ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, మా కొరకే రక్తమును పారదోసినటువంటి మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. మీ చివరి రక్తపు బొట్టు వరకు కూడా మీ భూమి మీద కారుతూనే ఉన్నది ప్రభా. మీ పరిశుద్ధమైనటువంటి రక్తము ఒలికించినటువంటి పుణ్యం భూమి, అది మాకు ఆశీర్వాదం. మీ రక్తం మాకు ఆశీర్వాదం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపముల నుండి
ప్రతి అయోగ్యత నుండి మమ్మలను కాపాడుతుందన్న విశ్వాసముతో మీ రక్తానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ ద్రాక్షరసాన్ని మేము తీసుకుంటున్నాం. దీనిని మేము తెగించి తీసుకుంటున్నాం తండ్రి. మీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ తీసుకుంటున్నాం. మమ్మలను బలపరచము. ఎక్కడను మేము అయోగ్యముగా ప్రవర్తించు వారము కాక మీరు ఆశించినటువంటి రీతిగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభువారు మనందరి కొరకు, మన పాపముల నిమిత్తం కొరకు ఆయన కార్చినటువంటి ఆయన రక్తాన్ని సాదృశ్యముగా ఈ ద్రాక్షరసం, ఇది మీ కొరకైనా నా యొక్క రక్తము, దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుండని ప్రభు చెప్పినటువంటి రీతిగా యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ద్రాక్షరసమును మనమందరం కలిసి ప్రార్థనాపూర్వకముగా తీసుకుందాం. అంతటా వారు కీర్తనలు పాడొచ్చు. ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ప్రభు బల్ల ఆరాధన క్రమాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, మా కొరకే పుట్టి మా కొరకే ఈ లోకంలో జీవించి అనేకమైన అద్భుతాలు మీరు బోధించి అనేకమైన స్వస్థతలు మీరు చేసి ఎందు నిమిత్తమై ఈ లోకానికి వచ్చినారో ఆ కార్యముని మీరు నెరవేర్చి లోక కళ్యాణార్థం మీరు మా కొరకు చనిపోయినారు, దెబ్బలు తిన్నారు, సిలువపై మరణించినారు, సమాధి చేయబడినారు, 3వ దినాన పునరుద్ధానుడై తండ్రి మీ కొందనాలు స్తుతిస్తున్నాను. మీ పునరుద్ధాన యొక్క శక్తి ద్వారా మమ్మలను బ్రతికిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలను, విశ్వాసంతో పాల్గొన్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును. యెహోవా తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మీకు సమాధానం కలుగజేయును. ఆయన ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపజేసి సమాధానంతో మిమ్మల్ని పంపునుగాక. ఆమేన్. లేచి సమాధానంతో వెళ్ళండి. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము